పరమేశ్వరుని రూపంలో ఉన్నటువంటి ఉమామహేశ్వరుడు, ఆ ఉమామహేశ్వరుడు ధరించినటువంటి చంద్రశేఖరుడు ఇక్కడ ఆయనకి సహాయకులుగా ఉన్నారన్నమాట. ఇక్కడ మనందరి ఉద్దేశంలో యాంటీగా అనుకున్నా కాదు, శివుడు చంద్రుణ్ణి ధరించాడు. ఎక్కడికి ఆ చంద్రుడు వచ్చేసాడు. ఇప్పుడు మహిళా దినోత్సవ శుభ సందర్భంగా మహిళా వాళ్ళందరికీ కూడాను నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇదే సందర్భంగా మహిళా దినోత్సవ సందర్భంగానే ఇక్కడ గీతావధానం కూడా గతంలో జరిగింది. అది కూడా గుర్తు చేసుకుంటూ ఆ ఆనందాన్ని మీ అందరితో పంచుకుంటూ, మరి ఇక్కడ మన యొక్క సమస్య, మనకే అనేక రకాల సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు అవధాని గారికి ఒక సమస్య ఇస్తే ఆ సమస్యని దాన్ని మార్చి క్రమబద్ధంగా మనకు చక్కగా చెప్పడం అనేటువంటిది సమస్యలో ఉండేటువంటి అంతరార్థం. మరి అటువంటి సమస్యని ఇప్పుడు ఇవ్వబోతున్నాను. ముందుగా సమస్యని ఇచ్చే ముందుగా అధ్యక్షుల వారి యొక్క అనుమతితో మరి చిరుప్రాయమందునే చిత్రమునందగా, చిన్న ప్రాయంలోనే చిరుప్రాయమందునే చిత్రమునందగా అవధాన విద్యల నాడిదేరి గీతను బట్టి ప్రీతిని గూర్చియు బల్లిపాడుకు కీర్తి ప్రబల చేసి పెద్దల దీవెన పెంపును కలిగించే గురుదేవు కరుణయు కూర్మినుంది. ధన్యుడవైతివి పరమాత్మతత్వము పంచిదీవు ముచ్చటయ్యే మాకు మురిపించు విధములు తల్లి తండ్రి జన్మ ధన్యమయ్యే పూర్వజన్మలోని పుణ్యము వలనను జన్మ పొందినావు జ్ఞానివయ్యా. పూర్వజన్మలోని పుణ్యము వలనను జన్మ పొందినావు జ్ఞానివయ్యా. హరి ఓం దత్సత్. మరి ఇప్పుడు సమస్య, చక్కని సమస్య. ఆ సమస్యని మరి మన అవధాని గారు ఎలా స్వీకరిస్తారో చూద్దాం. అవధాని చంద్రమ. మంగళసూత్రం వధువు మగనికి కట్టెన్. మంగళసూత్రం వధువు మగనికి కట్టెన్. మంగళసూత్రము వధువు మగనికి కట్టెన్. మంగళసూత్రము వధువు మగనికి కట్టెన్. ఇవాళ మహిళా దినోత్సవం అని మీ అందరి డామినేషన్ కోసం ఇదే మార్చారండి. అంటే జంబలగిడి బొమ్మ అంటే అదే. మరి ఏంటని జంబలగిడి బొమ్మ అంటే ఏంటనుకున్నారు? అదే మరి అదే మంగళసూత్రాన్ని వధువు వరుడికి కట్టిందంటండి. సాధారణంగా వధువు వరుడికి కడతారు. అది సమస్య ఇచ్చారు. అది ఎలా పూర్తి చేస్తారో చూడండి. ఈ లోపల ఆయన మళ్ళీ కాగితాలు ఇస్తూ ఉంటారు. దాడి ఒకదాని తర్వాత ఇంకొకటి దాడి, వరుస పెట్టి దాడి. 14వ అక్షరం నా. 14వ అక్షరం నా. అన్నలోనా అండి? కాదండి, కాదు. ఇందాక చిత్కమలం చెప్పుకున్నాం కాబట్టి ఆ చిత్కమలాన్ని వికసింపజేసేటువంటి గురువులు మాకు నవమ పీఠాధిపతులు కాబట్టి నవమంలో నా. లఘుబాటులో నా. 14వ అక్షరం నా. నవ్వడంలో నా. 14 అవధానాలు చేసి బాగా నవ్వుకున్నా. ఇవాళ కూడా నవ్విస్తా బాగా. అవధాని గారు, తాతారావు గారు ఇందాక మీ ఇంటి దగ్గర డబ్బా పట్టుకొస్తే నేను అనుకున్నాను ఇదేదో మిఠాయి ఎట్టుకొచ్చారు కదా, ఇందులో అవధాని గారికి పెట్టాలని అనుకున్నాను. తీరా పోసి అక్షరాలు దాంట్లో పెట్టుకొచ్చారు ఆయన. అక్షరాలు మీ అందరికీ మిఠాయి, నాకు గరలు. అది ఇక్కడ దాస్తాం. ఉమామహేశ్వర్లో ఆఖరణ అమృతం పడుతుంది. ఏమంటే ఆఖరణ అమృతం పడుతుంది. అవునండి, అంతే కదా. ముందు క్షీరసాగర మంత్రంలో కూడా అంతే. చిలకగా ముందు విషం పుట్టింది, తర్వాత అమృతం పుట్టింది. అప్పుడు మోహిని అవతారం అది తర్వాత. ఆ గరలాన్ని కూడా జాగ్రత్త పెట్టుకున్నది ఉమామహేశ్వరే కదా. అందుకని మంగళసూత్రము వధువు మగనికి కట్టెన్.
మ్మ్. చూడండి, మంగళసూత్రం వధువు తన మగనికి కట్టిందంట. చూడాలి. ఇది 4వ లైను. పైన లైన్తో మొదలు పెడుతున్నారు, ఇంకా 3 లైన్ చెప్తారు. ఇది 4వది ఎలాగా ఉంది కనుక ఇప్పుడు మొదటి లైన్ చెప్తున్నారు.